రాష్ట్రంలో ప్రతి పేదవాడు సంతోషంగా ఉండాలి, ప్రగతి ఫలాలు అందరూ సమానంగా అనుభవించాలి అన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగుతోంది. అదే బాటలో పెదకూరపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ప్రజా బాటలో నడుస్తున్నారు. ప్రతి గ్రామాన్ని ప్రగతికి సోపానాలుగా మారుస్తున్నారు. ప్రతి ఇంటిని నవరత్నాలతో నింపుతున్నారు. శంకరరావు కృషితో నియోజకవర్గంలోని ప్రతి గ్రామం వెలుగులు విరజిమ్ముతోంది, మరింత స్ఫూర్తిని నింపుతోంది. అలాంటి ఓ గ్రామమే క్రోసూరు మండలంలోని అందుకూరు. క్రోసూరు మండలంలో చిన్న గ్రామం అందుకూరు. కనీస సౌకర్యాలు కూడా కరువే. అభివృద్ధి అన్న మాటే లేదు. ఇదంతా 2019కి ముందు పరిస్థితి. 2019లో ఎమ్మెల్యేగా గెలిచిన నంబూరు శంకరరావు అందుకూరు పరిస్థితి చూసి చలించిపోయారు. రూపురేఖలు మార్చాలని కంకణం కట్టుకున్నారు. ఫలితంగా 5 ఏళ్లలో కనీ విని ఎరుగని నిధులు అందుకూరుకు చేరాయి. సంక్షేమం రూపంలో అందిన 22 కోట్లు ప్రతి గడపను సంతోషంలో ముంచెత్తాయి. ఆర్థికంగా అండగా నిలిచాయి. అందుకూరులో 2.5 కోట్ల రూపాయలతో జరిగిన అభివృద్ధి అందుకూరును అదరహో అనిపించింది. ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన నాడు నేడు ఉద్యమం పాఠశాల పాలిట వరంగా మారింది. ఆ వరాన్ని ప్రతి పల్లెకు తెచ్చిన శంకరరావు అందుకూరులోని పాఠశాలల్ని అభివృద్ధి చేశారు. 66,70,000 ఖర్చు పెట్టి ఎంపీయూపీ స్కూల్, ఎంపీపీఎస్ స్కూళ్లను బాగు చేశారు. ఎంపీయూపీ స్కూల్లో 26 లక్షలు పెట్టి మౌలిక వసతులు కల్పించారు. ఎంపీపీఎస్ స్కూల్లో 12 లక్షలతో మౌలిక వసతులు కల్పించారు. సుమారు 13 లక్షలతో ఎంపీయూపీ స్కూల్ ప్రహారీ గోడ నిర్మించారు. మరో 5 లక్షలు ఖర్చు చేసి అంగన్వాడీ భవనాన్ని ఆధునీకరించారు. ప్రజల సేవల కోసం 40 లక్షలతో గ్రామ సచివాలయం, 22 లక్షలతో రైతు భరోసా కేంద్రం నిర్మించారు. 63 లక్షలు ఖర్చు చేసి గ్రామంలో 99% సీసీ రోడ్లు నిర్మించారు. మరో 24 లక్షలతో గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ముందు చూపుతో శంకర్రావు చేసిన అభివృద్ధి ఇప్పుడు అందుకూరులో అభివృద్ధి గీతమై వినిపిస్తోంది. అందుకూరుపై అభివృద్ధి సంతకం చేసిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సంక్షేమంతో ప్రతి గడపలో సంతోషం నింపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాల్ని ప్రతి ఇంటికి చేర్చారు. సుమారు 22 కోట్లతో సంక్షేమ సాయం చేసి కొత్త చరిత్ర సృష్టించారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా 760 మందికి 7,49,00,000 అందించారు. వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా 726 మంది ఖాతాల్లో 3,54,00,000 సాయం అందింది. జగనన్న అమ్మఒడి ద్వారా 424 మంది తల్లుల ఖాతాల్లో 1,91,00,000 జమయ్యాయి. వైఎస్ఆర్ ఆసరా రూపంలో డ్వాక్రా మహిళలకు సుమారు 52 లక్షల మేర రుణమాఫీ జరిగింది. వైఎస్ఆర్ చేయూత ద్వారా 290 మందికి 1,25,00,000 లబ్ధి చేకూరింది. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా 430 మందికి సుమారు ₹1,00,00,000 మేర సాయం అందింది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా 192 మందికి 80 లక్షల మేర సాయం అందింది. ఈబీసీ నేస్తం ద్వారా 26 లక్షలు, కాపు నేస్తం ద్వారా 5 లక్షల సాయం అందింది. వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ద్వారా 120 మందికి 10 లక్షల సాయం అందింది. 2019 నుంచి ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమం గ్రామాలకు చేరింది. నంబూరు శంకరరావు కృషితో అభివృద్ధిలో పరుగులు తీస్తున్నాయి. ఇప్పుడు మరోసారి శంకరరావు గారు ప్రజల ఆశీర్వాదం కోసం వస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా భావించి ప్రజలకు మేలు చేస్తున్న ఇలాంటి నాయకుడికి అండగా నిలిచి ఆశీర్వదిస్తే భవిష్యత్తు మరింత బాగుంటుంది.